హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ బ్లూ ప్రింట్ చూద్దాం. ఓకే, మన ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఫిజికల్ వరల్డ్. ఈ చాప్టర్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ చాప్టర్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ చాప్టర్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ చాప్టర్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్. ఈ చాప్టర్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వర్క్, ఎనర్జీ అండ్ పవర్. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఈ చాప్టర్లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆసిలేషన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. గ్రావిటేషన్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటిది? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మీరు కనుక గమనిస్తే మీ క్వశ్చన్ పేపర్లో మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు 10 రాయాలి. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చేటప్పటికి మొత్తం మీ క్వశ్చన్ పేపర్లో 8 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మీరు 6 రాయాలన్నమాట. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి టోటల్ మీ క్వశ్చన్ పేపర్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మీరు 2 రాయాలన్నమాట. ఓకే, మొత్తంగా గమనిస్తే మీ క్వశ్చన్ పేపర్ మొత్తం 76 మార్క్స్కి ఉంటాయి. ఆ 76 మార్క్స్ లోంచి మీరు 60 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గమనిస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ ఉంది, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చాయిస్ ఉంది. కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మాత్రం ఎటువంటి చాయిస్ లేదు. అంటే అర్థం ఏంటి? మీకు 60కి 60 రావాలంటే ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదువుతా ట్రై చేయండి. ఓకే, మొత్తం నేను 2 మార్క్స్లో అన్ని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవలేను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఒకటి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఒకటి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒకటి, ఈ 3 చాప్టర్లో ఖచ్చితంగా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదవండి. ఎందుకని? వాటి వెయిటేజ్ వచ్చేటప్పటికి ఎక్కువ అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో కూడా 2 మార్క్స్ 2 వస్తాయి. అలాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో కూడా 2 మార్క్స్ 2 వస్తాయి. ఎక్కువ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మిగతా చాప్టర్ లో అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవలేకపోయినా ఈ 3 చాప్టర్స్ లో అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ మూడిట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ 2 చదవండి. ఇప్పుడు మనం 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిరైవ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. అది మన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ average velocity and instantaneous velocity when are they equal? A ball is thrown vertically upwards with a velocity of 20 meters per second from the top of multi-storied building. The height of the point from where the ball is thrown is 25 meters from the ground. How high will the ball rise? How long will it be before the ball hits the ground? Next question. A car travels the first third of a distance with a speed of 10 km per hour, the second third at 20 km per hour, and the last third at 60 km per hour. What is the mean speed over the entire 3 distances? Okay, ఇది ఫోర్త్ క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాం. ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాం అన్నమాట.
A ball is dropped from a building and simultaneously another ball is projected upward with same velocity. Describe the change in relative velocity of the balls as a function of time. Next, fifth question. Explain average velocity and instantaneous velocity. When are they equal? Okay. So, motion in straight line ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్కి వెళ్దాం. ఈ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ది హారిజెంటల్ ఈజ్ పారాబోలా. చూడండి మీరు గమనిస్తే మార్చ్ 15th అడిగారు, మార్చ్ 2015లో అడిగారు, 2016, 2017, 2018. సో ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది దీన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Derive formula for maximum height and range of the projectile. Next, show that the maximum height reached by a projectile launched at an angle of 45 degrees is 1/4 of its range. Okay, అంటే maximum height h is equal to r by 4 అని ప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్, define null vector, unit vector and position vector. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటిది? State parallelogram of vectors. Derive an expression for the magnitude and direction of resultant vector. Next, sixth question. If mod a bar plus b bar is equal to mod a bar minus b bar, then prove that the angle between a bar and b bar is 90 degrees. Okay, so motion in a plane lo ivi important questions. Next, laws of motion ki veldam. Laws of motion lo first question enti? State the law of rolling friction. Mention the methods used in decreasing the friction. ఓకే, చూడండి ఈ సెకండ్ క్వశ్చన్ అదే మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ది ఫ్రిక్షన్ ఎక్కువ సార్లు అడిగారు. 2018లో అడిగారు, 2021లో కూడా అడిగారు. వై ఆర్ షాక్ అబ్జార్బర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. స్టేట్ ది లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకే, సిక్స్త్ క్వశ్చన్. వై ఈస్ పుల్లింగ్ ది లాన్ రోలర్ ప్రిఫర్ దాన్ పుషింగ్ ఇట్. ఓకే, సో ఇవి లాస్ ఆఫ్ మోషన్ లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే దీంతో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట లాస్ ఆఫ్ మోషన్ నుంచి. నెక్స్ట్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. 4 మార్క్స్ పరంగా ఖచ్చితంగా అందరూ చదవాల్సిన చాప్టర్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. కారణం ఏంటి? దీంట్లోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? టోటల్ 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 6 క్వశ్చన్స్ లో ఒకే ఇయర్ రిపీట్ అయిన క్వశ్చన్స్ 2 ఉన్నాయి. ఒకే ఇయర్ 2 క్వశ్చన్స్ అడిగారు. దీని వెయిటేజ్ 2 మార్క్స్ 4 మార్క్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెకండ్ క్వశ్చన్. డిఫైన్ ది టర్మ్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ విత్ ఎగ్జాంపుల్. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇది గమనిస్తే మార్చ్ 2020లో అడిగారు థర్డ్ క్వశ్చన్, అలాగే 2020లో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగారు. సో 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఈ చాప్టర్ నుంచి. ఖచ్చితంగా ఈ చాప్టర్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ ఇట్స్ ఈక్వేషన్. ఓకే, డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. Establish the relation between them. Write the equation of motion for a particle rotating about a fixed axis. So system of particles లోంచి ఈ 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి? గ్రావిటేషన్. గ్రావిటేషన్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఏంటిది? Derive a relation between acceleration due to gravity on a planet and universal gravitational constant. How does acceleration due to gravity change for the same value of height and depth? Next, third question. What is orbital velocity and obtain an expression for it? Fourth question. What is escape velocity and obtain an expression for it? Okay, ఈ క్వశ్చన్ చూస్తే చాలా సార్లు అడిగాడు. 2015, 2018, 2019, 2021. ఓకే, సో ఈ 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, 5th క్వశ్చన్. వాట్ ఈస్ geostationary satellite and state its uses? ఓకే, సో ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. సో ఈ 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ లో ఖచ్చితంగా చదవాలన్నమాట. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం.
మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ స్ట్రెస్. Define Young's modulus and bulk modulus. Describe the behavior of a wire under gradually increasing load. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో నేను స్పెషల్గా చెప్పక్కర్లా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదవాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్దాం. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ వాట్ వే ఈజ్ ది అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు అక్వాటిక్ యానిమల్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్స్ అండ్ అబ్టైన్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, థర్డ్ క్వశ్చన్, pendulum clocks generally go fast in winter and slow in summer. Why? Two identical rectangular strips, one copper and other steel, are together to form a compound bar. What will happen on heating? Okay, write a short note on triple point of water. Triple point of water కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఈ చాప్టర్లో ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంట. అలాగే మనం చూస్తే బ్లూ ప్రింట్ చూస్తే దీంట్లోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తుంది. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 2 వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం 8 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్దాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు బ్లూ ప్రింట్ కనుక చూస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ జనరల్గా 3 చాప్టర్స్ నుంచి వస్తాయి అనమాట. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటిది? వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఓకే, ఆ వర్క్, పవర్, ఎనర్జీలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, దీంతో పాటు ఒక ప్రాబ్లం కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డెవలప్ ది నొటేషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, స్టేట్ అండ్ ప్రూవ్ వర్క్ ఎనర్జీ థియరం. ఓకే, థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ది పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, derive the expression for final velocity in one-dimensional elastic collision. ఈ చాప్టర్లో ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ చదవాలి, నెగ్లెక్ట్ చేస్తాక ఏదీ లేదు. ఈ క్వశ్చన్ అన్ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అంతా ఏమీ లేదు. 3 క్వశ్చన్స్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చదవాలన్నమాట. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. Show that the motion of projection of a particle performing uniform circular motion on any diameter is simple harmonic motion. Next, second question. Show that the motion of simple pendulum is simple harmonic and hence derive an equation for its time period. Define seconds pendulum. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, derive the equation for kinetic energy and potential energy of simple harmonic oscillator and show that the total energy of a particle in simple harmonic motion is constant at any point on its path. Next, what is the length of the seconds pendulum? Okay, so ఈ థర్డ్ క్వశ్చన్ లో ఈ లాస్ట్ పార్ట్ ఖచ్చితంగా చదవండి. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం, ఎందుకంటే ఇది మిగతా ఎస్ఐ క్వశ్చన్స్ తో కంబైన్డ్ గా అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం, ఇది ఒక ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఏం చేస్తారంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఏం చేస్తారు, ఒక క్వశ్చన్ ప్లస్ ప్రాబ్లం అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ ప్రాబ్లంలో మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటిది? థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్లో మనకి మెయిన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటివి ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే, explain reversible and irreversible process, describe the working of Carnot engine, obtain an expression for its efficiency. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈస్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్. ఓకే, ఈ క్వశ్చన్ గమనిస్తే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీకు సిలబస్ లో ఉంది, ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాల్సింది. నెక్స్ట్ హీట్ ఇంజిన్ ఈ కాన్సెప్ట్ లేదనమాట, సేఫ్ సైడ్కి మీకు ఇచ్చాను, బట్ ఇది 30% రిడక్షన్ సిలబస్లోకి వెళ్ళిపోయింది అనమాట.
దీని బదులు ఏం చేస్తారంటే ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ థర్మోడైనమిక్స్లో ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవే కాకుండా సేఫ్ సైడ్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3, 4, 5 క్వశ్చన్స్ చదువుకోండి, ఎందుకంటే సేఫ్ సైడ్గా ఉపయోగపడుతుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? డిరైవ్ an expression for the pressure of an ideal gas in a container from kinetic theory and hence give kinetic interpretation of temperature. Okay, fourth question ఏంటి? State Boyle's law and Charles' law, derive ideal gas equation. Okay, fifth question ఏంటి? State and explain Newton's law of cooling. State the condition under which Newton's law of cooling is applicable. దాంతోపాటు ఒక ప్రాబ్లం అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమైనా క్వశ్చన్ పేపర్ అటు ఇటు కొద్దిగా మార్చాలనుకున్నప్పుడు, 8 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని మార్చాలనుకున్నప్పుడు ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఈ 3, 4, 5 క్వశ్చన్స్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే అడిగే ఛాన్స్ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఫిఫ్త్కి, ఫోర్త్ క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. థర్డ్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు. If you feel that this video is useful, kindly share to your friends. If you have any doubts or suggestions, you can comment me in the comment section. Do like and subscribe because your single like and comment will encourage me for making better videos. Thank you.